ప్రాజెక్ట్ తర్వాత అఫోర్డబుల్ హౌసింగ్ సొసైటీ మార్కెట్లో నిప్పు అంటుకుంటుంది. ఇక నా కొడుకు రోహిత్ రాత్రికి రాత్రి రియల్ ఎస్టేట్ కింగ్ అయిపోతాడు. అంతా భోలేనాథ్ ఆశీర్వాదం పెద్ద బాబు. ఇది పెద్ద బాబు ఇల్లు, ఆఫీస్ కాదు. వెళ్ళి హాల్లో వెయిట్ చేయండి. సార్ బిజీగా ఉన్నారు. సార్ చెప్పు, ఏ పని మీద వచ్చావు? నాకు నా డబ్బులు కావాలి ఆనంద్. నువ్వు ఎప్పుడైతే నాగమణిని అమ్మావో అప్పటి నుండి మా పార్ట్నర్స్కి వాటా ఇవ్వటంలో నాంచుతున్నావు. చూడు ఆనంద్, ఇక మేము భరించం. ఏంటి పదే పదే వార్నింగ్ 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 అని అరుస్తున్నావు? ఒక మాట చెప్పు, నేను ఎప్పుడైనా నీ ఫోన్ కట్ చేశానా? ఎప్పుడైనా నిన్ను ఇక్కడికి రావద్దన్నానా, లేక ఆఫీస్కి రాకుండా ఆపానా? లేదు కదా. దీని అర్థం నా మనసులో ఎలాంటి కల్మషం లేదు. మన దగ్గరున్న డబ్బంతా ఈ ప్రాజెక్ట్లో పెట్టాను. ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ మొదలైతే మీ అందరి డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఈ చెత్త వాగుడు ఆపు. ఇంత పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేశాను. ఇది నీకు చెత్తవాగుడులా అనిపిస్తుందా? అంటే నేను నా పేరు ప్రతిష్టల్లో మార్కెట్లో బలంగా పెడతానా? నేను నీకు అంత పెద్ద ఫూల్లా కనిపిస్తున్నానా? చూడు, నేను నీ సొల్లు వినడానికి ఇక్కడికి రాలేదు. నాకు నా డబ్బులు కావాలి. నీకు కేవలం 1 నెల గడువు ఇస్తున్నాను. ఆ తర్వాత అందరి ముందు నిజం చెప్పకుండా నన్ను ఎవరు ఆపలేరు. ఏ నిజం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అదే ఎన్నో ఏళ్ల క్రితం మనం చేసింది. ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సి వస్తే వెళ్తాను, కానీ నేను ఇక మౌనంగా కూర్చోను. పెద్ద సార్, మీరు ఒక్కసారి సాగి చేయండి, వీడిని ఇక్కడికక్కడే పాతేస్తాం. మీతో ఈ విధంగా మాట్లాడటానికి వీడికి ఎంత ధైర్యం? దాని అవసరం లేదు లక్ష్మణ్. వీళ్ళకి ఆ నిజం తెలియనంత వరకు ఆ నాగమణి నేనింకా అమ్మలేదని. వీళ్ళ ప్రాణాలు నా గుప్పెట్లో ఉన్నాయి. ఏయ్, ఎక్కడికి 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 వెళ్తున్నారు? మేము మేడని కలవడానికి వెళ్తున్నాం. అపాయింట్మెంట్ ఉందా? మాకు అపాయింట్మెంట్తో పనేముంది? ఇలా కలవడం కుదరదు. ఎందుకు కుదరదు? కుదరదు అంతే. చెప్పా కదా కుదరదు. పక్కకు జరుగు. చెప్పాను కదా కుదరదని. ఏంటి ప్రాబ్లం? ఇటు తీసుకురా అతన్ని. పద, తీసుకురా అతన్ని. వస్తున్నాం. పద పద. మీ దగ్గరకే వస్తున్నాం. ఇంకా మా ముందు అరవకు. ఏంటి భయ్యా? చెప్పు, మాకేం భయం లేదు. ఏంటి ప్రాబ్లం? ఎవరిని కలవాలి? ఎవడు వీడు? అరే, ఇది నందిని గారి ఇల్లు కదా? ఇది నందిని మేడం ఇల్లే. ఆవిడనే కలవాలి. వీడి దగ్గర అపాయింట్మెంట్ కూడా లేదు. విన్నావా? అరే, మాకేం ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళకిందు ప్రాబ్లం? చూడండి, మాకు అపాయింట్మెంట్ పనేమీ లేదు. మేడం అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని కలవరు. అలా ఎలా కలవరు? తనకి కలవాలని ఉంటే తనే కలిసేది. మీ మేడం మమ్మల్ని నిన్నే కలిశారు. అవునా? ఎక్కడ కలిసారు చెప్పు. అరే, మేమిద్దరము ఆ విజయపూర్లో అడవిలో రాత్రిపూట ఇద్దరం కలిసి చేతులు పట్టుకుని పరిగెడుతున్నాం. మీకు తెలీదా? ఏయ్, వీడిక్కడ ఏం చేస్తున్నాడు? నసగాడు. ఎవరు? అరే అబ్బాయే, నాకు అడవిలో కనిపించిన వాడు. ఏరా నవ్వుతున్నావు? నేనేమేం జోక్స్ చెప్తున్నానా? అనే వెళ్ళి మీ మేడంని అడగండి. నిన్న మేము హోటల్లో పోలీసు నుంచి కూడా కాపాడాం మీ మేడంని. నేను కాపాడకపోతే అసలు ఇక్కడ చేరేదే కాదు. చెప్తున్నాం కదా, పద కలవనివ్వండి మేడంని. మేడం ఈరోజు ఫూల్పూర్లో లేరు, విజయపూర్లో లేరు, ఇండియాలోనే లేరు. ఈ రోజు ఉదయమే లండన్ నుండి దిగారు. ఎక్కడ కలిసావు నువ్వు? నువ్వు పని చేయి, నువ్వు వెళ్ళి నీ ట్రీట్మెంట్ చేయించుకో. ఏయ్ హలో, గుర్తుపట్టారా? అబ్బాయి చూడటానికి బాగున్నాడు, రూపురేఖలు కూడా బాగున్నాయి. ఇంకా ఎంత అందమైన పూలు తెచ్చాడో. పూల తోటలా వచ్చాడు, దానికేమంటావు?
ఇలాగా ఎవరు వేసుకుంటారో. ఎవరికైనా రంగులంటే అంత ప్రేమ ఉంటే అందులో తప్పేముంది? రంగులతో ప్రేమ ఎలాంటి ప్రేమ వీరికి నేర్పించాల్సిందే. ఇదిగా ఇది పట్టుకో, ఇది తీసుకువెళ్ళి తనకి చెప్పు నేను పంపానని. అప్పుడుగానే తెలీదు తనంటే ఇష్టం లేదని. చూడు, మీ మేడం మమ్మల్ని గుర్తుపట్టారు. నువ్వు మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు. ఆవిడ పిలుస్తున్నాడు, మమ్మల్ని వెళ్ళని జరగ. మీరు పర్మిషన్ లేకుండా కలవలేరు. మేము కలుస్తాము అంటే కలవాలి అంతే. జరుగు. ఇది మేడం మీకోసం పంపారు, అరే ఇదేంటి గుర్తుపట్టారా? బయటకు పంపండి. అరే పద పద అరే వినండి, వెళ్ళండి మీరు. ఆమె మమ్మల్ని గుర్తుపట్టకపోతే ఈ మొక్క పంపడాల అర్థం ఏంట్రా? ఇప్పుడైనా ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా తీసుకుని వాళ్ళకి రిటర్న్లో ఏదైనా ఇస్తాం. అందుకే మేడం నీకోసం మొక్క పంపారు. కానీ పదండి మేడంకి పూలైనా ఇవ్వండి. గాడ్, ఆ పూలు తీసుకొని పంపించేయండి. ఇవ్వండి. అరే నీకు అలా ఎలా ఇస్తాం? నీకు మాట చెప్పునా, ఎవరి కోసం తెచ్చామో వాళ్ళకే ఇచ్చేళ్తాం, సరేనా? పద పదం బయటకు అరే వినండి, ఎందుకు నెట్టుతావో బయటికి పో. వా నాడు. ప్రశ్న ఏంటంటే, ఇంత పెద్ద మోసం ఎలా జరిగిందిరా? హ? మా కళ్ళు పాము కళ్ళు నంటివి. ఒక్కసారి ఎవరినైనా చూస్తే అస్సలు మర్చిపో. తర్వాత ఇంత పెద్ద మిస్టేక్. అరే అందుకే అంటారా, ఈ అమ్మాయిల గోలలో ఎప్పుడు పడకూడదనే